పోయి చూద్దాం. ఓకే సార్, నమస్కారం అండి. ప్రీమియం సీడ్స్ కంపెనీ నుండి రైతు ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసిన రైతు సోదరులకు నమస్కారాలు తెలియజేస్తున్నా సార్. మీ పనులను పక్కన పెట్టి ఈరోజు ఈ ప్రీమియం సీడ్స్ కంపెనీ PS 3002ని రైతు ప్రదర్శన క్షేత్రానికి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన రైతు ముప్పాళ్ళ సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మన మధ్యలో ఉన్నారు. ఈ వెరైటీ గురించి ఆల్రెడీ ఈ ఏరియాకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మాకు కావాల్సినటువంటి వారు రాంబాబు గారు. అంటే మాకు ఒకే ఫ్లాట్లో ఉంటాం, అపార్ట్మెంట్లో ఉంటాం సార్. ఆయన మాకు 3-4 ఏళ్ళ నుంచి మేము తెలుసు కానీ ఒకరికొకరం, కానీ నేను విత్తనాల కంపెనీలో చేస్తున్నాను సంగతి తెలియలా. గత సంవత్సరమే ఎండింగ్లో సార్ మీరు ఇట్లా చేస్తున్నారని అన్నప్పుడు, అంతకుముందు నేను గత 3 నెలల క్రితం వరకు కూడా నామధారి సీడ్స్లో ఉన్నానండి. ఈ వెరైటీలన్నిటిని ఇంట్రడ్యూస్ చేసింది మనమే. ఇప్పుడు అదే కంపెనీలో నుంచి బ్రీడర్స్ బయటకు వచ్చి ప్రీమియం సీడ్స్ కంపెనీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ వెరైటీల్లో ఆ కంపెనీ నుంచి వచ్చినాయి సార్. దానికంటే ఈ వెరైటీకి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే సార్, వైరస్ తట్టుకుంటుంది. మొట్టమొదటిగా చూడండి సార్, వైరస్ ఎక్కడైనా ఉందేమో చూసారా? వైరస్ తట్టుకుంటుంది. రెండోది అయితే నల్లిని కూడా తట్టుకుంటుంది సార్, నల్లిని కూడా తట్టుకుంటుంది. మూడోది తాలు గురించి కొద్దిగా సమస్య ఉంటుంది సార్. దీనికి నెక్స్ట్ సీజన్కి ఈ వెరైటీకి తాల్ టాలరెన్స్ అనే వెరైటీ మనం డెవలప్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం శాంపిల్ ఇచ్చాము. నెక్స్ట్ సీజన్ కూడా శాంపిల్స్ తాల్ అనేటువంటి రాదు. ఇప్పుడు వైరస్ రాదు అనేటువంటిది మనం ఏ విధంగా చెప్పి ఇచ్చామో, వైరస్ రాలేదు. తాల్ టాలరెన్స్ కూడా మనం ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఒక 4-5 వెరైటీలు మనం ఆల్రెడీ ట్రైల్ ఇవ్వటం జరిగింది. మంచి రిజల్ట్ ఉంది. కాకపోతే ఈ సంవత్సరం రిజల్ట్ని మనం పరిగణలోకి, ఎందుకంటే ఏది తాలు రాలేదు కాబట్టి మనం దాని పరిగణలోకి తీసుకోకూడదు. ఇంకొక సంవత్సరం మనం ట్రైల్ వేసి అప్పుడు ఎంత తాలు పర్సెంట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెరైటీలో 30%, 50%, 30% తాలు వస్తే మనం ఇచ్చే వెరైటీ తాలు అనేటువంటి దాంట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 5% వచ్చిందా, 1% వచ్చిందా? దాన్ని పరిగణలోకి తీసుకొని మనం వెరైటీలు రిలీజ్ చేస్తున్నాం సార్. ఈ విషయంలో మీకు కంపెనీ బ్రీడర్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ తోటి మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రైతుకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయం చేసే పరిస్థితుల్లో చాలామంది రైతులు విసిగి వేసారినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కారణం మొన్నటిదాకా వైరస్ ద్వారా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు రెండోది వచ్చేసరికి నల్లి తామర పురుగుతోటి ఇబ్బంది పడుతున్నాం. ఈ కంపెనీ ఎస్పెషల్లీ ఒక ప్రోగ్రామ్తో ఉందండి. తామర పురుగు నల్లి ఆల్రెడీ ఈ సంవత్సరం 2 వెరైటీలు ఇచ్చాం. టాప్ గన్ అనే వెరైటీ మనం ఇవ్వటం జరిగిందండి. ఆ టాప్ గన్ నల్లి కంప్లీట్గా రెసిస్టెన్స్ వెరైటీ. అది తామర పురుగు నల్లి తట్టుకుంటుంది. దిగుబడి కూడా మంచి దిగుబడి వచ్చేటువంటి రకం. నాటులో పోతుంటుంది సార్. అంటే ఈ సంవత్సరం ఆ వెరైటీకి ఇచ్చాం, సక్సెస్ అయింది. ఫ్యూచర్లో ఇంకా కొన్ని వెరైటీలకి, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఓల్డ్ వెరైటీయే కాబట్టి ఇది గత సంవత్సరం బిఫోర్ సంవత్సరం వచ్చింది, దీన్ని కూడా నల్లి తట్టుకుంటుంది. అట్టని 100% దీనికి గ్యారంటీ లేదు. 100% గ్యారంటీ ఉండేటువంటి పరిస్థితులు ఈ వెరైటీకి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వైరస్ రాకుండా చేశారు, నల్లి తామర పురుగు తట్టుకునే తాలు గురించి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్. అంటే ఇంకా ఈ వైరస్ ఈ సంవత్సరం ఒక వైరస్ వస్తుంది, టాస్పో వైరస్. ఈ సంవత్సరం కొన్ని ఏరియాలో తిరిగితే వైరస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి. టాస్పో వైరస్ అనేటువంటి ఉంటుంది. ఎర్రంగా మాడిపోయి చిగురులు ఇవన్నీ మాడుకుంటూ వస్తుంది, కాపు ఉండదు. అది రేపు ఫ్యూచర్లో మనకి, ఇప్పుడు మాకు అక్కడక్కడే కనపడ్డది, ఫ్యూచర్లో స్ప్రెడ్ కావచ్చు. అది దాని మీద కూడా పని జరుగుతుంది సార్. ఈ విధంగా ఈ కంపెనీ ఓన్లీ బ్రీడర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రీమియం సీడ్స్ కంపెనీ అనేటువంటిది. అంటే మన మార్కెట్కి, మన రైతుకి తక్కువ పెట్టుబడి తోటి ఎక్కువ దిగుబడులు ఏ రీతిగా తీయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది సార్. ఆ రీతిగా మీరు కూడా ఈ వెరైటీలని, అంటే ఈ ప్రీమియం సీడ్స్ కంపెనీ వెరైటీలను ఆదరించి మంచి మీకు దిగుబడి వచ్చే రకాలు మీ నుంచి కూడా మాకు ఫీడ్బ్యాక్. ఇట్లా ఫీల్డ్లెస్ ఎందుకు పెడతామంటే వెరైటీస్ సెట్ ఉన్నాయి. ఇందులో ఇందాక సార్ చెప్పారు, ముప్పాళ్ళ సాంబశివరావు గారు, పక్క తెలుపు వస్తుంది అని. అంటే హైబ్రిడైజేషన్ డిఫరెంట్ టాలరెన్స్లో ఉన్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం మందులు వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. అలాగే ఇవి కూడా జీవం మొక్కలే కాబట్టి ఇప్పుడు వైరస్ టాలరెన్స్ ఉంది అని అన్నప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే తాలు ప్రాబ్లం ఉంటుంది. ఏం సార్, తాలు ప్రాబ్లం అనేటువంటిది కామన్ ప్రాబ్లం ఉంటుంది. అది మనం రైతు వారిగా గమనించాలి.
ఆ సైడ్ ఎఫెక్ట్ని కూడా మనం కంట్రోల్ చేయడం కోసం వర్క్ జరుగుతుంది సార్. ఆల్మోస్ట్ నెక్స్ట్ సీజన్ నుంచి మనం సేల్కే ఇస్తున్నాం. చాలా కొద్దిగా ఒక్కొక్క ఏరియాలో కొంత స్టాక్ వస్తుంది. మనం ఎక్కడైతే ఫీల్డ్ పెడతాం వాళ్ళకి కొద్దిగా స్టాక్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఆ రీతిగా మీరు ఈ వెరైటీలని ఇంకా మీకు తెలిసిన రైతులకు ఇంట్రడ్యూస్ చేసి, ఈ వెరైటీకి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే పచ్చికాయకి పోద్ది సార్. ఇది తమిళనాడు బ్రాండ్, ఇది పచ్చికాయకి. తర్వాత పండు మిర్చికి పోతుంది. తర్వాత డ్రై చిల్లీ మంచి రంగు సార్. ఇది ఫుల్ ఫ్లాట్ వస్తుంది. గత సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం ఈ పత్తిపాడు ఈ మల్లాయపాలెం ఏరియాలోనే నెంబర్ 5 సెగ్మెంట్ 27,000 జరుగుతుంది. ఇది 30,000 కొన్నారు కళాలలోనే. అలాంటి వెరైటీ ఇది. మీరు రంగు చూస్తే తెలుస్తుంది. ఆ రీతిగా ఈ వెరైటీలను వేసి మీరు ఈ వెరైటీలు మీరు మన మధ్యలో ఉన్నటువంటి రైతులు ఈ వెరైటీ గురించి ఇప్పటికి ఇది ఎన్నో కోత కోసారు, ఎంత దిగుబడి వచ్చింది, ఇంకా ఎంత ఉంది, మన రైతు సాంబశివరావు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు. ఆయన ద్వారా మీరు వినండి. మేము చెప్పేదానికంటే స్వయంగా రైతు ప్రాక్టీస్ ద్వారా మన రైతు తెలుసుకోవటం మంచిదని నేను భావిస్తూ మన కిరణ్ గారికి ఇస్తున్నాను. చెప్పండి సార్. పచ్చిమిర్చి ఏమో 118 క్వింటాలకు వచ్చాము సార్. పండు మిర్చి ఏమో 85 క్వింటాలకు వచ్చాము సార్. పండు మిర్చిలో డ్రై చిల్లీకి ఎన్ని క్వింటాలకు వచ్చారండి? డ్రై చిల్లీస్ వచ్చేసరికి 40కి వచ్చాను. 40 క్వింటాల్స్. డ్రై ఎంత వచ్చింది సార్? డ్రై వచ్చేసరికి 7.5 7.5 క్వింటా. అంటే నాన్నగారు 39 ఏమన్నారు. 39 క్వింటాలు పండు మిర్చికి వస్తే డ్రై అయ్యేసరికి 7.5 క్వింటాలు మన డ్రై చిల్లీకి వచ్చింది సార్. అంటే 5 క్వింటాలకు 1 క్వింటాల్ వస్తుంది. రంగు అమ్మారా సార్? రంగు బాగుంది. అమ్మారా వాటిని? కాకపోతే తాలు పర్సెంటేజ్ కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఇది సోయింగ్ చేసింది ఎప్పుడు సార్? ఇది నాటిందా సెప్టెంబర్ ఏ డేట్ అంటే ఫస్ట్ వీకా సెకండ్ వీక్? సెకండ్ వీక్ 15 తారీఖు